हेलो नमस्ते हाय हेलो हालया केम चो कंबगड़ीसा सत श्री अकाल वनक्कम आदाब ఇది చాలా రోజుల నుంచి మీరు వింటున్న నమస్కారాలు మీకు అండ్ ఈ వ్లాగ్ తెలుగులోనే ఉండబోతుంది అండ్ నా ప్రేక్షకులందరూ కోరిక ప్రకారమే ఇది చేయడం జరుగుతుంది. ఈరోజు మనము ఇది జోధ్పూర్ ఎయిర్పోర్ట్ అండ్ ఇప్పుడే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ దిగి జోధ్పూర్కి రావడం జరిగింది అండ్ జోధ్పూర్ నుంచి డైరెక్ట్గా అజ్మీర్ వెళ్దాము. సో జోధ్పూర్లో కోటలు మరియు మంచి ఫుడ్ ఇక్కడ దొరుకుతుందని విన్నా. సో చూడాలనిపించింది, జోధ్పూర్ మీ అందరికీ చూపించాలనిపించింది. సో మీరు ఈ వ్లాగ్ చాలా ఎంజాయ్ చేస్తారని తెలుగులో మన భాషలో తీయడం జరుగుతుంది. కాకపోతే మిత్రులారా, జస్ట్ మనం కొంచెం రివర్స్ వెళ్ళిపోదాము వీడియోకి. అండ్ ఇక్కడికి చేరుకునే ముందు ఫ్లైట్ ప్రయాణం ఎలా జరిగింది, హైదరాబాద్లో ఫ్లైట్ ఎప్పుడెక్కాము, ఇదే ఫ్లైట్ మీకు కనపడుతున్న ఫ్లైట్ ఏదైతే మేము చేరుకున్నామో ఈ జోధ్పూర్కి, ఈ వివరాలు మీకు తెలియజేయాలని మనసు ఉత్సాహంగా ఉంది. సో ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ ఫ్లైట్ జర్నీ గురించి కొంతసేపు, జోధ్పూర్ డీటెయిల్స్ కంటే ముందు. అండ్ కమ్ జాయిన్ మీ, జాయిన్ ద ఫ్లైట్. లెట్స్ travel from Hyderabad to directly Jodhpur in this Indigo lovely flight. Where are you going? Jodhpur. Too close for before time departure. So we are going to Jodhpur. From Jodhpur, we're going to Ajmer. It will take another 4 hours. 4 hours by train tomorrow. Today halt at Jodhpur. See that? We are at the Hyderabad airport. Bye. Gaurava, ladies and gentlemen, bhaiyo aur behno అండ్ నా మిత్రులారా, ఫైనలీ మనము జోధ్పూర్ చేరుకున్నాము. అండ్ 1:20 ప్రయాణము చాలా సుఖవంతంగా జరిగింది ఈ ఇండిగో ఫ్లైట్లో. అండ్ మిత్రులారా, నాకు ఉత్సాహంగా ఉంది. ఎప్పుడు నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటికి మిమ్మల్ని తీసుకెళ్ళి జోధ్పూర్ అందాలు మీకు ఎప్పుడు చూపిస్తానో అన్నది ఒకవైపు, మరోవైపు ఎండ మాత్రం చితకబాదుతుంది. భయంకరంగా ఉంది ఎండ. రాజస్థాన్ ఎండల గురించి మీకు చెప్పే అవసరమే లేదు. సూర్యుడు నెత్తిపై నుండి వాయించుతున్నాడు. ఒకవైపు ఎండ మాత్రం సుర్రుమంటుంది. అయినా తప్పదు మిత్రులారా, మీకోసం నేను జోధ్పూర్ తప్పక ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడి అందాలను మీకు చూపించడానికి ఎలాగో వెనుకకు పోయేదే లేదు, కాంప్రమైజే లేదు, తగ్గేదే లేదు. My dear lovely boys and girls and my dear friends, let's proceed further ahead. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ ఒక చిన్నపాటి బస్ స్టాండ్ లాగా ఉంది కదా. ఇది చాలా చిన్న బస్ స్టాండ్ లాగా ఉంది. ఎయిర్పోర్టా బస్ స్టాండ్ అర్థం కానట్టుగా ఉంది.
సో జోధ్పూర్లో కోటలు మరియు మంచి ఫుడ్ ఇక్కడ దొరుకుతుందని విన్నా. సో చూడాలనిపించింది జోధ్పూర్, మీ అందరికీ చూపించాలనిపించింది. సో మీరు ఈ వ్లాగ్ చాలా ఎంజాయ్ చేస్తారని తెలుగులో మన భాషలో తీయడం జరుగుతుంది. అండ్ చలో, సో క్యాబ్ తీసుకొని మనం ఫస్ట్ మన హవేలీ హోటల్కి వెళ్దాము. అండ్ అక్కడి నుంచి ఘంటాఘర్కి వెళ్ళి ఘంటాఘర్లో కొన్ని రుచికరమైన స్నాక్స్ వగేరా తిని అక్కడి నుంచి ఇవాళ నైట్ ఇక్కడనే బస చేసి రేపు మార్నింగ్ ట్రైన్ ద్వారా అజ్మీర్ వెళ్దాము. అజ్మీర్కి దగ్గర 4 గంటల ప్రయాణము. అండ్ ఓకే, సో చలో లెట్స్ ఎంజాయ్. అండ్ మిత్రులారా, మనము ఫైనల్లీ జీ హవేలీ అనే హోటల్కి చేరుకున్నాము. మేము ఇక్కడైతే ఈ రోజు ఉండబోతున్నాము. అండ్ దెన్ మనము ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి క్యాబ్లో 250 రూపాయలు. ఇది ఆపోజిట్ గులాబ్ సాగర్ లేక్ మరియు సుందరమైన మెహరాన్గఢ్ ఫోర్ట్ కూడా కనపడుతుంది. మిత్రులారా, ఇది యాక్చువల్లీ ఘంటాఘర్ ఏరియాలోనే ఉంది. హార్డ్లీ ఒక 200 మీటర్ల దూరంలో ఉంది ఘంటాఘర్ నుండి. హాయ్, హలో ఫ్రెండ్స్. సో ఇవాళ మనం జీ హవేలీ అనే హోటల్లో ఉన్నాము. రూమ్ నెంబర్ 301. సో ఈ రూమ్ మస్తు ఉంది. 2200 మాత్రమే. అండ్ క్లాక్ టవర్ మరియు మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి వ్యూ. ఇది గులాబ్ సాగర్ అని అంటారు ఈ లేక్ని, ఈ పాండ్ని. ఇది చాలా చేపలు ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి మెహరాన్గఢ్ ఫోర్ట్ ఎగ్జాక్ట్ వ్యూ పక్కనే ఉంది. అండ్ బ్లూ సిటీ కూడా, జోధ్పూర్ అంటారు కదా బ్లూ సిటీ అని. సో ఇక్కడ ఉన్న బ్లూ సిటీ మెయిన్ ఏరియా ఇక్కడ నుంచే ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ సూపర్ ఉంది. అండ్ పైన రెస్టారెంట్ కూడా ఉంది, రీజనబుల్ రేట్స్. అండ్ చాలా బాగుంది. అండ్ ఇది ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. జీ హవేలీ. నా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ వగేరా ఇచ్చేసేసాను. అండ్ కింద కూడా ఇస్తున్నాను. అండ్ మీరు చూడండి. అండ్ ఇక్కడికి వస్తే అడ్వాన్స్ బుకింగ్ చేయండి. హిమాన్శ్వర్ అని మేనేజర్ ఉన్నాడు ఇక్కడ. అండ్ మంచి అతను. హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. చాలా హైజీన్ హోటల్ అండ్ చాలా నీట్ హోటల్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. స్టే కనెక్టెడ్.
हिमांशु जी, आई एम फ्रॉम वॉयेजर वरा, मेरा नाम वरा प्रसाद है। और आपका ये होटल का नाम क्या है? जीरी हवेली है सर। जीरी हवेली। थोड़ा जोर से बताए तो हमारा सब्सक्राइबर्स समझ सकते। जी। नहीं तो आप उतना कम आवाज से बोलेगा तो नहीं समझ सकते। तो आप मैनेजर है इधर का? जी हाँ, केयर टेकर बोल सकते हैं और ऑनर हमारे पिताजी हैं। तो हिमांशु जी, ये हवेली का जो भी है डबल रूम, जो भी डिलक्स रूम हम जो लिया है, మేము డబుల్ రూమ్ తీసుకున్నాము, డిలక్స్ రూము. సో ఆ డబుల్ రూమ్ డిలక్స్ రూమ్ కాస్ట్ వచ్చేసి 2200 మాత్రమే. థ్యాంక్ యూ. సో మీ హవేలీ నుంచి చాలా సుందరమైన వ్యూ ఉంది. నీకు తెలుగు రాదు నాకు తెలుసు, బట్ అయినా నా ప్రేక్షకుల కోసం నేను తెలుగులో మాట్లాడతా. ఫిర్ मैं हिंदी में भी बात करते हैं आपसे. ఇక్కడి నుంచి మెహరాన్గఢ్ ఫోర్ట్ మీకు చూపిస్తా. వెంటనే చూపియను, కొంచెం టైం పడుతుంది. మీకు చూపిస్తా. అండ్ మెహరాన్గఢ్ ఫోర్ట్ తో పాటు మరి పీछे क्या है? पीछे ये जसवंत थड़ा है. జస్వంత్ థడా ఉంది. అంటే అక్కడ ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ వాడిన మార్బుల్ ఇక్కడ కూడా వాడిన అదే మార్బుల్ ఆ కాలంలోనే. అండ్ అది కూడా ఉంది. కానీ ఐఎమ్ సో సారీ, నేను ఇప్పుడు మాత్రం మీకు మెహరాన్గఢ్ ఫోర్ట్ లోపల మాత్రం చూపించలేను. నాకు ఇవాళ ఒక్కరోజు మాత్రమే, ఈవినింగ్ మాత్రమే ఇక్కడ ఉండే, జోధ్పూర్లో ఉండే అవకాశం ఉంది. అండ్ రేపు మార్నింగే అజ్మీర్లో ఒక చిన్న మొక్కు ఉంది నాకు. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం నేను రేపు అజ్మీర్ వెళ్తున్నా. బట్ కంపల్సరీ వాయేజర్ వరా ద్వారా మీరు త్వరలో ఒకరోజు మొత్తం మీకోసం గడిపి మెహరాన్గఢ్ ఫోర్ట్, జస్వంత్ తాడా और वो पैलेस क्या है उधर का? उमेद भवन पैलेस. उमेद भवन पैलेस. स्टेप वेल का नाम क्या है? स्टेप टूर जी का झाड़ला है, उसका टूर स्टेप. का जानना है. तो प्लीज इधर से व्यू क्या क्या दिखते आपको కొంచెం మా ప్రేక్షకులకు నువ్వు తప్పకుండా చూపియాలి. చలో ఓవర్ టు హిమాంశు అండ్ సీ ద బ్యూటిఫుల్ फोर्ट. अभी बोलो. हाँ जी, ये मतलब मेहरान जोधपुर के अंदर जो देखने के लिए जो है, वो सबसे पहले मेहरानगढ़ फोर्ट है जो सन 1460 में ये बना था. और इसको राव जोधा ने बनाया था, तो उसके नाम पर फिर ये जोधपुर शहर हुआ. तो एक छोटा सा एक थोड़ा सा दिक्कत आ जाता है कि कई लोग ये सोचते हैं कि भाई ये जोधा जो है वो जोधा बाई वाली है क्या. तो वो जोधा बाई जो है वो बीकानेर से बिलोंग करती है. यहाँ पर ये जो जोधा है सामने वो घोड़े पे आप जो देख रहे हैं, तो वो वाला राव जोधा है. तो उसने इसको बनाया और उसके नाम पर फिर ये जोधपुर शहर हुआ. ठीक है. तो जब आप यहाँ जाएंगे तो ये जसवंत थड़ा आपके रास्ते में आएगा. तो जैसा सर ने बताया कि इसको राजस्थान का ताजमहल भी बोला जाता है, तो इसके पीछे दो कारण हैं. ताजमहल के अंदर जिस स्टोन का यूज हुआ था संगमरमर का, सेम स्टोन यहाँ पर भी लगा है. दूसरा, ताजमहल में मुमताज को दफनाया गया था. यहाँ आज भी राजा फैमिली के लोग हैं जो मर जाते हैं तो लाके जलाते हैं, तो पर्पज भी सेम हो गया. अब इसके अंदर यूनिक पार्ट ये है कि इसके अंदर कुछ स्टोन ऐसे लगे हैं कि जिनसे छनकर सूरज का रोशनी आता है. तो ऐसा मतलब ट्रांसपेरेंट स्टोन जो है वो कम जगह देखने को मिलते हैं. इसके पीछे एक वॉल चल रहा है जो पास्ट टाइम में पूरा इस तरह से कवर करता था ओल्ड सिटी को. तो जैसे जैसे शहर का विकास हुआ वैसे वैसे शहर मतलब ये वॉल है जो टूटता चला गया. एंड इसके बाद में जो जोधपुर का तीसरा पॉइंट देखने वाला है वो उमेद भवन पैलेस है. तो ये बेसिकली 1920 में बना था. इसको बनाने का ये रीज़न था कि उस समय लगातार 6 सालों तक अकाल पड़ा था, तो काम के बदले में अनाज जैसा राजा का स्कीम था. और कहते हैं कि इसको बनाने में कहीं भी सीमेंट और चूने का यूज़ नहीं हुआ है, इसको इंटरलॉकिंग सिस्टम से बनाया गया है. दूसरा ये भी बोला जाता है कि इसको बनाने में नींवें नहीं खोदी गई है, इसको मतलब फ्लैट जगह पे बनाया गया है. तो इसके पीछे ये लॉजिक दिया जाता है कि मतलब राजा की छत कि अगर इसको इन फ्यूचर में मूव कर सके तो किया जा सके. और आपका होटल के बारे में बताओ, इधर क्या क्या सर्व करते हैं. और ये रूफ गार्डन में ये बैठ के आप जो बताया ना, वो ఈ రూఫ్ గార్డెన్ పైన హిమాంశు చెప్పేది ఏంటంటే ఇక్కడ కూర్చొని వ్యూ చూసుకుంటూ మనం తింటూ ఉంటే ఆహ్లాదంగా ఉత్సాహంగా ఎంత బాగుంటుంది, రుచికరంగా ఉండే ఫుడ్. అండ్ మీరు నాన్ వెజ్
हाँ, यहाँ का हमारे यहाँ का स्पेशली हांडी गोश्त, जिसे मतलब मिट्टी के बर्तन में बनाया जाता है और उसी बर्तन के अंदर है जो सर्व किया जाता है। अच्छा। तो वो वाला फेमस है। इसके अलावा एक और जैसे मटन का लाल मांस फेमस है। అండ్ మటన్ కా లాల్ మాస్ తో పాటు ఇక్కడ ఒక బియర్ కొడుతూ ఉంటే ఉంటుంది. ఈ బియర్ మెహరాన్గఢ్ ఫోర్ట్ కాంబినేషన్. సారీ ఫ్రెండ్స్, బట్ బలవంతానైనా చూపించాల్సి వస్తుంది. నాకు చాలా నచ్చింది ఈ స్పాట్. అండ్ ఇది కేవలం 2200 రూపీస్లో నాకు దొరికిన డబుల్ బెడ్రూమ్. అండ్ కోర్స్ నేను మా ఫ్యామిలీతో వచ్చాను ఇక్కడికి. సో ఈ అందమైన బాల్కనీ నలువైపులా ఒక్క లుక్ వేసుకొని మనం రూమ్ టూర్ కూడా ఒకసారి చూద్దాము మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ డిలక్స్ ఏసీ డబుల్ రూమ్ ఎంత విశాలంగా ఉందో, ఇక్కడ నుండి వ్యూస్ కూడా చాలా 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 బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి సెంట్రలీ లొకేటెడ్ ప్లేస్. అన్ని టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా చాలా అందుబాటులో ఉన్న హోటల్ ఇది. జీరీ హవేలీ మర్చిపోకండి. దేవి और सजनों, లేడీస్ అండ్ జెంటల్మెన్, కమ్ let's have the proper room tour of this beautiful Haveli hotel, my dear friends. రండి నాతో పాటు. దీంతో ఎపిసోడ్ ముగిద్దాము మిత్రులారా. చివరి వరకు చూసిన మీరందరికీ ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో రాజస్థాన్ ట్రెడిషన్ మరియు కల్చర్కి అనుబంధం ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ మనం అందరం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో కీప్ వాచింగ్ నెక్స్ట్ ఎపిసోడ్, మిస్ కాకుండా చూడండి. అండ్ దిస్ ఈజ్ వాయిజర్ వర సైనింగ్ ఆఫ్, మీ వరప్రసాద్.